ఎగ్జామ్స్ గురు. హలో హలో హలో. చిన్నప్పుడు సరిగ్గా చిన్నగా మాట్లాడామనుకోండి, మా తెలుగు పంతులు ఉండేవారు ఆయన. చెవిలా నెవడా. ఓకే, సో నేనైతే మాట్లాడుతున్నాను 1 2 3. వారెన్ బఫెట్ గారు 1 ట్రిలియన్ 2 ట్రిలియన్. యా, థ్యాంక్ యూ. టెలిగ్రామ్లో ఒక లింక్ పెట్టారు, దాని డీటెయిల్స్. ఎస్ మేడం, అది ఆఫ్లైన్ సెషన్. అది ఇదే కదా మీరు అడుగుతుంది. లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది. 1 జూన్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 9 గంటల నుంచి 3 o'clock దాకా వన్ డే వర్క్షాప్ ఇది. ఓకే, సో దీంట్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ అనమాట. అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది కూడా ఫిల్ చేశారనుకోండి, నాకు అర్థమవుతుంది. ఓకే, యా, అది సూపర్ గ్రేట్. ఈ సమ్మర్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది కదా. ఏమో కానీ హైదరాబాద్లో అయితే మాత్రం నాకు ఆ సమ్మర్ ఎఫెక్ట్ అనేది ఈ సంవత్సరం పెద్దగా అనిపించలేదు. నాకు అదే అర్థం కాలే. అంటే నేను ఫీల్ అవుతున్నా లేకపోతే వెదర్ మొత్తం కూడా అలాగ ఉందనేది అర్థం కావట్లేదు. మీరు తిరుపతి అన్నారు కదా మేడం, ఎలా ఉంది అక్కడ? హౌస్ ద వెదర్? చిత్తూరు. వెంకీ గారు వెల్కమ్. బెంగళూరులో ఫుల్ రైన్. ఓకే, సారీ, యూ సెడ్ యూ ఆర్ ఇన్ బెంగళూరు. ఓకే, గ్రేట్. గుడ్ ఈవినింగ్ బ్రో. ఎస్ ఎస్, గుర్తొచ్చింది మేడం. రైట్, బెంగళూరు ఈజ్ ఫుల్ ఆఫ్ రైన్. అదే ఈ సంవత్సరం కొంచెం బెటర్ అనిపించింది, మరీ ఓవర్ హీట్ అయితే అనిపించలేదు. ప్రతి సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఈ సంవత్సరం బాగానే ఉంది కొంచెం. యా, ఎంవిఎన్ ఎక్కడ సార్ మీరు ఉండేది? ఇంతకుముందు మీరు వైజాగ్ అన్నట్టు గుర్తు నాకు. వైజాగ్కేనా సార్? రామిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. భోంచేశారా అందరూ? నేను డిస్టర్బ్ చేశానా? 9:30. ఓకే, తణుకు. నైస్ నైస్. మేము వచ్చామటు ఒకసారి రాజమండ్రి దగ్గర. సూపర్ సూపర్. ఈరోజు ఏ టాపిక్ చెప్పుకుందామో చెప్పండి సరదాగా. ఈరోజు మనం ఒక 15 minutes, ఆల్రెడీ 9:30 లేట్గా వచ్చాను, ఒక 15 minutes ఏదైనా కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఐఎమ్ ఆల్సో చిత్తూర్ బట్ నౌ స్టేయింగ్ ఇన్. ఓకే ఓకే, యా, గాట్ ఇట్. నేనుండేది ఇక్కడ మదీనాగూడ సార్. ఐఎమ్ ఎట్ మదీనాగూడ, హైదరాబాద్. భోజనం చేశారా సార్ అందరూ? ఐపీఎల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా.
ట్రేడింగ్ జర్నీ ఆఫ్ యువర్స్. గంగవరపు వెంకీ గారు తణుకు. ఓ సూపర్, చాలామంది ఉన్నారు అయితే. సూపర్, అందరు తణుకు. ఏటీపీ మీన్స్ అనంతపూరా? ఏమై కరెక్ట్? అనంతపూర్. తరుణ్ కుమార్ గారు. కాకినాడ ఈశ్వరి మేడం. ఐపీఎల్ రైనా? అరే అరే, 1 వీక్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ వర్షం పడుతుందా? అనంతపూర్, సూపర్. ఈ పేరవరం వచ్చాం మేము ఒక 2 సార్లు. ఓకే, తాడేపల్లిగూడెం, వైజాగ్. నేను వైజాగ్లో సీతమ్మ దారిలో ఉన్నాను అప్పుడు. ఇరుడైట్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ వచ్చానమాట. భలే ఎంజాయ్ చేసామండి వైజాగ్లో. బ్యూటిఫుల్ మెమరీస్ సీరియస్గా. అవి ఏదో చీకులు అంటారు కదా, అవి తినేవాళ్ళం. నేను అప్పుడు ఫస్ట్ టైం అన్నమాట నూడిల్స్ తినలేకపోయేవాడిని. ఎందుకంటే ఫుడ్ కొంచెం అక్కడ 3-4 కలిసి ఉండేవాళ్ళం రూమ్ లాగా. ఆ వంట మనిషి ఏమో ఒకరోజు రాదు అనమాట, ఒకరోజు వస్తే ఒకరోజు రాదు. రానప్పుడల్లా వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, సూపర్, వెరీ గుడ్ మెమరీస్ అట్ వైజాగ్. రవిదోరా రాజమండ్రి. ఓ సూపర్, రాజమండ్రి. రామిరెడ్డి గారు ఎక్కడి నుంచి మీరు? ఊరికే క్యాజువల్గా అడుగుతున్నాను. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే మీన్స్ మీకే షేర్ చేయొచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ చూద్దామా? అండ్ ఏమన్నారు? ట్రేడింగ్లో మిస్టేక్స్. ఓకే, వెరీ గుడ్ టాపిక్ అది. ఖమ్మం, మదిర. ఖమ్మం మదిర. మా ఫ్రెండ్ ఉన్నారు వేణు అని, ఖమ్మం నుంచి. ఈజ్ లెక్చరర్ రైట్ నౌ ఐ గెస్. సో విజయవాడ అంటే మనకు తెలిసిందే. బెన్ సర్కిల్లో నేను ఉన్నాను. శ్రీ చైతన్యకి అప్పుడు ట్యూటర్స్ అనేవాళ్ళు అండి. కొత్తగా ఎంఎస్సి చేసినాక చేస్తాం కదా, అట్లా బెన్ సర్కిల్లో క్యాంపస్ ఉండేది. గణపతి గారు మా ప్రిన్సిపల్ అప్పుడు. ఓకే, అయితే మా పాపని జాయిన్ చేసాం, మా అన్నయ్య వాళ్ళ పాపని విజయవాడలో అప్పుడు కలిసాం అనమాట. ఆయన సేమ్ అప్పుడు ఎలాగున్నారు అప్పుడు అలాగే ఉన్నారు. ఐ థింక్ ఇప్పుడు లేడీస్ హాస్టల్ మొత్తానికి హెడ్ అనుకోండి, సంథింగ్. రామిరెడ్డి గారు కడప నుంచి. కడప అది దర్గా ఉంది కదా సార్, అక్కడికి వచ్చాను, నేను స్టే చేశాను. యా, ఎస్ సార్. ఫ్యాకల్టీ కంటే నేను అప్పుడు ఎంఎస్సి అయిపోయిన వెంటనే వచ్చాను. 2-3 ఫ్రెండ్స్ అలా వచ్చి విజయవాడలో కొన్ని రోజులు గుంటూరులో ఉన్నా కానీ నాకు విజయవాడ వెళ్ళాలనిపించింది. విజయవాడ వచ్చాను. అక్కడ ఫ్యాకల్టీ అంటే మాకు క్లాసెస్ ఇచ్చేవాళ్ళు కాదు ఇనీషియల్గా, జస్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉండేది. బట్ ఫుల్ టైం అక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళే అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. దాని తర్వాత నేను క్లాసులు స్టార్ట్ చేశా. మా గణపతి గారు వచ్చి, సార్ భలే చెప్తున్నారు మీరు, తొందరగా ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నారు. దాని తర్వాత నేను ఎంటెక్ చేశాను అనమాట. అక్కడ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోయి అట్లా. బెన్ సర్కిల్లో కూడా చాలా గుడ్ మెమరీస్. వీ ఎంజాయ్డ్ అలాట్. అక్కడ మన అక్కడ ఒక టెంపుల్ ఉండేది దానికి దగ్గరలో, పైన కొండ మీద. అక్కడికి వెళ్ళేవాళ్ళం సరదాగా.
దొనకొండ ప్రకాశం డిస్టిక్. మేము నందిగామలో ఉన్నాం యాక్చువల్గా. ఎంఎస్సి సూపర్ అండ్ లైఫ్ అది 2 years ఏంటంటే అది చాలా మెమరబుల్ అనమాట. ఎట్ ద టైం ఏంటంటే మనకి పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఫ్రెండ్స్ సరదాగా, సో గుడ్ మెమరీస్. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ లైఫ్ డీల్ చేస్తూ ఉంటాం. ప్రకాశం డిస్టిక్ మా మిత్రుడు ఉన్నారు, రాఘవేంద్ర రెడ్డి అని చెప్పేసి, మా రూమ్మేట్ ఎంఎస్సిలో. ఓకే, నౌ హీఈస్ ఇన్ దుబాయ్. ఆరోగ్యరస్తు. థ్యాంక్ యూ మీకు కూడా. యా, ట్యూటర్ అంటే జూనియర్ లెక్చరర్ అనేవాళ్ళు, ట్యూటర్ కాదు జూనియర్ లెక్చరర్స్ అనేవాళ్ళు. అక్కడ ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళు చిన్నగా క్లాసెస్ ఇస్తూ ఉంటారనమాట, ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది. దెన్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మెయిన్ బోర్డులోకి తీసుకెళ్తారు వాళ్ళు. చిత్తూరు సార్, తిరుపతి చాలాసార్లు వచ్చాం సార్. మొన్నటికి మొన్న కూడా వచ్చాం. వీ ఎంజాయ్డ్ అలాట్. అక్కడ సైన్స్ అంటే తిరుపతిలోనే మన సైన్స్ ఇది కూడా ఉంది కదా, పార్కు, దాంట్లో ఉన్నాం. అదే మళ్ళీ దానికి వెళ్ళాం, జూకు వెళ్ళాం, 1 day మాత్రం అక్కడ ఉన్నాం. తిరుపతిలో బస్ స్టాండ్, అదే మన చిన్న కట్ట కింద ఉంటుంది కదా పద్మావతి, అది ఇదేమంటారు రూమ్స్, దాని ఎదురుగా చెన్నై వాళ్ళది ఇది ఉంటుంది కదా ఫుడ్, అక్కడ మా అబ్బాయికి బాగా నచ్చింది ఫుడ్. అదే బస్ స్టాండ్ ఎదురే ఉంటుంది తిరుపతిలో. ఎస్, వెరీ గుడ్. దాదాపుగా అన్నీ తిరిగాను. ట్రేడింగ్లో సార్ మిస్టేక్స్ అంటే ద వెరీ బేసిక్గా బిగినర్గా చేసేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది వెరీ క్వాలిటీగా ఒక పాయింట్ చెప్తున్నాను. మన బయాస్ అనేది చాలా డేంజరస్. ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్న దాన్ని మనం ఏంటంటే డీకోడ్ అనేది చేయాలి. ఓకే, అది ఇండికేటర్సా, ప్రైస్ యాక్షనా, లేకపోతే ఇతరత్ర అనేది మనం పక్కన పెడితే, వాట్ ప్రైస్ ఈజ్ టెల్లింగ్ అస్, అక్కడ ప్రైస్ మనకేం చెప్తుంది అనేదే ఇంపార్టెంట్. బట్ మన బయాసు యాక్చువల్గా ఏంటంటే రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్స్ లేవండి. రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే బ్రెయిన్లో ఉన్నాయి. రేపు ఏమవుతుందో, లేకపోతే ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, అలా జరగవచ్చు అని నెగిటివ్గా ఆలోచించడమే నిజమైన భయం. నిజానికి డబ్బులున్నా లేకపోయినా మనం అందరం చిన్నగా ఎట్లా గట్ట లీడ్ చేస్తున్నాం లైఫ్ని. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం, ఎస్పెషల్లీ మనం అందరం. బట్ అంటే మన ఇమాజినేషన్, మన థాట్ ప్రాసెస్ వల్ల ఏంటంటే స్ట్రగుల్ అవుతుంటారు. ఓకే, అట్లాగనే స్టాక్ మార్కెట్లో ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయకుండా మన బయాస్ అనేది యాక్చువల్గా డ్రాగ్ చేస్తుంటుంది. అక్కడ మనం ఎంట్రీ తీసుకొనివ్వదు. ఓకే, అక్కడేదో జరుగుతుందని మన థాట్ ప్రాసెస్ చెప్తుంది. ఓకే, లేకపోతే ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోకుండా మనమేదో ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. ఇది చాలా వాటికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. బట్ మనలో ఉన్న ఒక ఫియర్ వల్ల ఏంటంటే మన డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేము అనమాట. మార్కెట్ ఇలా పెరుగుతుంది అనుకోండి, కిందకు వస్తుందని ఆలోచిస్తాం. ఎందుకు అంటే పెరిగితే పడిపోద్దేమో అని, పడిపోతూ ఉంటే మళ్ళీ పైకి వెళ్తుందేమో చూడండి. సో ఈ యొక్క బయాసు చాలా డేంజరస్. పైకి వెళ్తుంది, మనమేం కిందకి ఆలోచిస్తూ ఉంటాం, కిందకి వెళ్తుంది, పైకి ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ యొక్క బయాస్ వల్ల ఏం జరుగుతుందంటే దాదాపుగా 75% ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ట్రెండ్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఇక్కడ ట్రెండ్ పైకి వెళ్తుంది, ఆ కిందకు వస్తుంది అంటాడు, కిందకు వస్తుంటేనే పైకి వెళ్తాడు అంటాడు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బయాస్ అనమాట. దీన్ని కొంచెం అనలైజ్ చేయండి. వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైస్ టెల్లింగ్, అక్కడ ప్రైస్ మనకేం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, లేదు నేను అనుకున్నాను బుల్లిష్, లేకపోతే నేను అనుకున్నాను బేరిష్, అట్లా ఎప్పుడూ ఆలోచించవద్దు. అక్కడ ఏమి ఇస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి. మీరు మూవింగ్ యావరేజ్ వాడండి, సూపర్ ట్రెండ్ వాడండి, ఆర్ఎస్ఏ వాడండి, ఇంకోటి వాడండి, బట్ అక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది డెసిషన్ తీసుకోండి.
రెండవది వచ్చేసరికి ట్రేడింగ్లో వెరీ బిగ్ మిస్టేక్ వచ్చేసరికి లూజింగ్ పొజిషన్స్ని యావరేజ్ చేయటం, ఎస్పెషల్లీ ఆప్షన్స్లో. ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్నాను మనం, పైకి వెళ్తుందని లేకపోతే కిందకి వెళ్తుందని. సో మనం అనాలిసిస్ చేసాం, లేకపోతే బయాస్కి వెళ్ళాం, ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి అది నెగిటివ్ ఎంటీఎం చూపిస్తుంది, అంటే లాస్ చూపిస్తుంది మనకి. ఓకే, సో లాస్ చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఏమని యాక్సెప్ట్ చేయాలి అంటే మనం తీసుకున్న డెసిషను, మనం చేసిన అనాలిసిస్ రాంగ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మనం తీసుకున్న డెసిషను, మనం చేస్తున్న అనాలిసిస్ రాంగు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక లాటు ఆప్షన్ అనేది బై చేసాం 100 రూపీస్ దగ్గర. ఈ 100 ఏమైంది, 80కి వచ్చింది. ఇప్పుడు దీన్ని లూజింగ్ పొజిషన్, దాన్ని మనం అసలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ప్రూవ్ చేసింది యూ ఆర్ రాంగ్ అని చెప్పేసి చెప్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే దీన్ని యావరేజ్ చేయకూడదు. ఒక సర్టైన్ లాస్ అనేది కూడా పెట్టడం అనేది, ఈ 2 పాయింట్లు వెరీ ఇంపార్టెంట్ సార్. ఒకటి వచ్చేసరికి మనకి మార్కెట్లో బయాస్తో ట్రేడ్ చేయటం, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇదనమాట, దీన్ని ఎప్పుడు చేయకూడదు. రెండవది వచ్చేసరికి యావరేజ్ చేయటం, యాడింగ్ లూజింగ్ పొజిషన్స్ అనమాట. ఓకే, ఎప్పుడు కూడా లూజింగ్ పొజిషన్ని యాడ్ చేయొద్దు. ఓకే, అండ్ థర్డ్ది వచ్చేసరికి పుట్ స్టాప్ లాస్. సి, ట్రేడింగ్లో సీక్రెట్ అంటే ఏం లేదండి, మనం ఈ ట్రేడ్ని మేనేజ్ చేయటం అనేదే వెరీ ఇంపార్టెంట్. మనం రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ ఈ ట్రేడ్ని మనం మేనేజ్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయటం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇది చూడండి, ఇది నేను ఎంట్రీ చేసేసా, ఇలా కిందకు వస్తుంది. దాన్ని మనం వదిలేయకూడదు, ఎప్పుడు కూడా వదిలేయవద్దు. మీరు దాంట్లో కొద్దిగా రిస్క్ని మేనేజ్ చేయటం అనేది నేర్చుకోండి. మేనేజ్ చేయాలా, ఇది రిస్కే, లాసే, పెయినే, ఐ అగ్రీడ్, దట్ ఈస్ ద పెయిన్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మనం కొనగానే కిందకి వెళ్ళిపోయింది, బట్ దీన్ని వదిలేయద్దు. చూద్దాం, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను బయటికి వెళ్తాను, ఒక సిగరెట్ దాకా వస్తా, లేకపోతే కాసేపు ఫ్రెండ్తో మాట్లాడదు, కాసేపు అలా వెళ్ళొస్తా, అలా ఎప్పుడు వెళ్ళొద్దు. ఇది మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, కిందకు వచ్చేసింది, ఆ యొక్క రిస్క్ని మనం ఏం చేయాలి అంటే తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా చేసామనుకోండి మనకి 10 రూపాయలతోనే బయటకు వచ్చేస్తాం. కానీ వదిలేసామనుకోండి మొత్తం కూడా కంప్లీట్గా మన అకౌంట్ మొత్తం కూడా బ్లో అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వదిలేయద్దు అసలు. మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, కిందకు వెళ్ళింది, దీన్ని మేనేజ్ చేయండి, ఎలాగోలాగా మేనేజ్ చేయటం, వదిలేసి వెళ్ళొద్దు. దీన్ని కూర్చోండి, నేను చేసింది రాంగ్, నేను స్టాప్ లాస్ తీసుకోవాలి, ఏ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి ఇది మన స్టాప్ లాస్ అనుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోయాం, ఫైన్, ఒక 1000 రూపాయలు 2000 ఏదో ఎంతన్నా లాస్ వచ్చింది, సమ్ ఎక్స్ అమౌంట్ అనేది లాస్ అయిపోయాం. కానీ ఒక్కోసారి ఇలా వెళ్ళి ఇలా వచ్చేసిద్ది అనమాట. ఇది మనకి బ్రెయిన్లో ఉంటుంది, స్టోర్ అయిపోయి ఉంటుంది. నేను ఒకసారి లాస్ట్ టైం ఏం చేశానంటే ఎంట్రీ తీసుకున్నాను, ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది, ఈసారి కూడా అలాగే జరుగుతుంది అన్న భ్రమలో, ఇల్యూజన్, ఇమాజినేషన్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఆ యొక్క పాత హిస్టరీ ఏదైతే ఉందో దానికి లింక్ చేస్తాం అనమాట. బట్ అలా జరగవచ్చు, జరగకపోవచ్చు అగైన్. ఓకే, సో ఇది ఈసారి కంప్లీట్గా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, మన దగ్గర ఉన్న సమ్ ఎక్స్ అమౌంట్, అది 1000 రూపాయల, 100 రూపాయల, 10,000, 1,00,000 అన్నది కంప్లీట్గా జీరో అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఒక చిన్న ప్రాబ్లంని ఓకే మనం పెద్దదిగా చేసుకోకూడదు. ఎస్, డెఫినెట్లీ ఇది ప్రాబ్లమే, మనకి స్టాప్ లాస్, మనం లాస్ అయిపోయాం. బట్ దీన్ని ఎప్పుడైతే మనం మాస్టరీ చేస్తామో చాలా వాటికి ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ ఉంటుంది అనమాట. అందుకే స్టాప్ లాసులు లేకుండా ట్రేడ్ చేసిన ప్రతి అకౌంట్ కూడా ఏదో ఒక రోజు పులి వస్తుంది అని పిల్లోడు చెట్టు మీద కూర్చొని గొడవ చేశాడు. ఫస్ట్ రోజు హ్యాపీ, ఎందుకంటే నిజంగా రాలేదు. రెండో రోజు అన్నాడు, మూడో రోజు అన్నాడు, బట్ థర్డ్ డే నిజంగానే వచ్చేసింది. ఓకే, లైక్ మార్కెట్లో కూడా ఏంటంటే మనం ఒకరోజు స్టాప్ లాస్ పెట్టాల,
వర్కౌట్ అయింది, రెండో రోజు పెట్టాల వర్కౌట్ అయింది, మూడో రోజు పెట్టాల వర్కౌట్ అయింది, నాలుగో రోజు అయినా సరే మొత్తం తీసుకెళ్ళిపోద్ది. సో ఇది సింపుల్గా బ్లో అవుట్ అనమాట. అకౌంట్ అనేది బ్లో అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బేసిక్ మిస్టేక్స్ అనేది మనం కన్నా అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసామంటే మనం ముందుకెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్లియర్ సార్? యా, ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్ని మీరు కొంచెం, ఇదేదో ఊరికే చెప్పింది కాదు, దీని వెనక చాలా ఉంది. మన బయాస్ ఒకటి, ఏదో జరిగిపోద్ది, అలా జరిగిద్ది, ఇలా జరిగిద్దని ఒకటి. రెండోది వచ్చేసరికి స్టాప్ లాస్ లేకుండా వెళ్ళిపోవడం, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్ చేయటం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎంతో కొంత స్టాప్ లాస్ పెట్టాలి, లూజింగ్ పొజిషన్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ క్లియర్గా చెప్తుంది, మనల్ని పంచ్ చేస్తుంది ముఖం మీద, నువ్వు తప్పు చేసావు అని చెప్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాఫిట్ చెప్తుంది మనకి, ప్రాఫిట్ లాస్టే. ఓకే, దెన్ మనం ఏం చేయాలంటే దాన్ని ఎక్కడో చోట కట్ చేసుకోవాలి. ఈ 3, బయాస్ వదిలేయటం, రెండవది స్టాప్ లాస్ మెయింటైన్ చేయటం, మూడోది లూజింగ్ పొజిషన్ని యాడ్ చేయకుండా ఉండటం. ఇవి ఎప్పుడైతే మనం చేసుకుంటామో దాదాపుగా ఎక్కువ ఏంటంటే మేనేజ్ చేయలేకపోతారు చాలామంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అకౌంట్ బ్లో అవుట్ అవడానికి కారణం మేనేజ్ చేయలేక వదిలేస్తారు మార్కెట్కి. ఇంకా అది దానంతటా అదే చూసుకునేదిలేని. బట్ ఒకసారి 2 సార్లు రక్షిస్తుంది, బట్ థర్డ్ టైం, ఫోర్త్ టైం ఏదో ఒక టైంలో ఏంటంటే తీసుకెళ్ళిపోద్ది. ఓకే, సో డెఫినెట్గా మేనేజ్ చేయండి, రిస్క్ని తీసుకోండి, కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్. చిత్తూరు, యా వచ్చాను. వెరీ లో వాయిసా ఏమండి? వెరీ లో వాయిస్ వస్తుందా? అద్దంకి, ప్రకాశం డిస్టిక్, గుంటుపల్లి కోటేశ్వరరావు గారు. ఓకే, మా బావ వాళ్ళ చుట్టాలు ఉన్నారు అద్దంకిలో. ఓకే, అద్దంకి, ప్రకాశం డిస్టిక్, సూపర్. రఘు గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి రెక్టిఫై చేసేది సార్? అలా ఎలా రెక్టిఫై చేయాలి? హౌ మేనేజ్? పుట్టింగ్ స్టాప్ లాస్ అండి ఒకటి. మేనేజ్ చేయటం అంటే యావరేజ్ చేయొద్దు. మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారంటే యావరేజ్ చేయొద్దు, ఏదో ఒక ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఓకే, అయితే నేను అప్పుడు ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేశాను, ఆప్షన్స్ ఎలా చేయాలన్న దాంట్లో యావరేజ్ చేయండి అని చెప్పేశాను. ఆ యావరేజ్కి కాన్సెప్ట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 లాట్ ట్రేడర్ని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 లాట్స్ తీసుకోగలను నేను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక లాట్ ఎగ్జిక్యూట్ చేయండి, కొద్దిగా ఎదిగినప్పుడు సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది ఎగ్జిక్యూట్ అయిపోయింది, యావరేజ్గా 100 రూపీస్ నుంచి 90కి వచ్చింది. ఈలోపు మీరు యావరేజ్ ప్రైస్ తీసుకున్నారు ఇక్కడికి, క్లియర్ యావరేజ్ ప్రైసు. నా యావరేజ్ ప్రైస్ దగ్గర నుంచి ఎస్ఎల్ అనేది పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్గా పెట్టాలి. ట్రేడ్ని ఎప్పుడు కూడా వదిలేయొద్దు, మార్కెట్ అదే చూసుకుంటుంది. లక్కుని ఎప్పుడు కూడా తీసుకురావద్దు అనమాట. ఓకే, మార్కెట్లోకి. ఎందుకంటే మార్కెట్ డోంట్ హ్యావ్ ఎన్ ఎమోషన్. మనం ఎంత పెయిన్లో ఉన్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంత కష్టం పడి ఆ డబ్బు సంపాదించి ఏం మార్కెట్ పట్టించుకోదండి. మార్కెట్ ఏంటంటే దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఎరుప, నలుప, పొట్టె, పొడుగా, తెలుప, లేకపోతే ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే వెస్టర్న్, నార్త్, సౌత్, ఈస్ట్ ఏది పట్టించుకోదు. దానికి ఎమోషన్స్ ఉండవు, దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకని ఇన్స్టెడ్ ప్రే చేయటం కంటే కూడా మీరు యాక్షన్ తీసుకోండి, టేక్ ద ఛార్జ్ అనమాట. డోంట్ బ్లేమ్ ఎనీ వన్. ఓకే, మార్కెట్ని బ్లేమ్ చేయటం, లేకపోతే మీ మీద మీరు హార్డ్గా బిహేవ్ చేయటం కంటే కూడా జస్ట్ పుట్ స్టాప్ లాస్ అండ్ కట్ ద లాసెస్. రైట్, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. వై సమ్ స్టాక్స్ ఇన్ బ్యాన్ లిస్ట్? యూఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ బ్యాన్ లిస్ట్ సార్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్పెక్యులేషన్ కంట్రోల్ చేయడానికి ఏం చేసిందంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ యొక్క మార్కెట్ వైడర్ పొజిషన్ లిమిట్ అనేది పెట్టేసింది అనమాట, MWPL అనేది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతుంది. దీంట్లో ఒక ఊరికే చెప్తున్నాను, ఒక 100 crores వర్త్ ఉన్న ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ మాత్రమే ట్రేడింగ్ అనేది జరగాలి. 100 crores వర్త్ ఉన్న ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్ జరగాలి. ఇంతకంటే దాటితే ఇదేం బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఓవర్గా స్పెక్యులేషను, ఏదన్నా న్యూస్ వచ్చింది మనకు తెలియందో తెలిసిందో,
లేకపోతే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు స్పెక్యులేషన్ ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి పంప్ అండ్ డంప్ చేస్తారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈజీగా. అందుకని ఏం చేసిందంటే బ్యాన్ లిస్ట్ పెట్టింది. ఈ 100 crores దాటి కాంట్రాక్ట్స్ అనేది ఇంకా ఎలో ఉండదన్నమాట. 100 crores రాగానే అది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రఘు గారు మీరు బై చేసి పెట్టారు ఫ్యూచర్ కాంట్రాక్టు, నా పేరు సాదిక్, నేను సెల్ చేసి పెట్టాను, మన ఇద్దరం మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, నేను అమ్మొచ్చు, మీరు కొనొచ్చు, మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క 100 crores ఏదైతే కాంట్రాక్ట్స్ చిన్నగా సెటిల్ అయిపోతాయో, ఫస్ట్ అవుట్ స్టాండింగ్ అనమాట, అంటే ఓపెన్ ఉన్నాయి, ఇద్దరు సెటిల్ చేసుకోవాలా. బయర్ దగ్గర 100 crores వర్త్ ఉన్న ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, సెల్లర్ దగ్గర 100 crores వర్త్ ఉన్న ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇద్దరు సెటిల్ చేసుకోవాలా. ఒకళ్ళు లాసు ఒకళ్ళు ప్రాఫిట్ భరిస్తున్నారు. బట్ లిమిట్ దాటింది కాబట్టి ఇంక అది బయట వాళ్ళు కొనటం అమ్మటం అనేది చేయకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, సెటిల్మెంట్ అనమాట. అట్లా తగ్గుతూ మళ్ళీ ఒక రోజుకి 2 రోజులకి 80 crores వచ్చేసింది అనుకోండి. దెన్ 20 crores లిమిట్ ఓపెన్ ఉంది కాబట్టి మళ్ళీ దాంట్లో కొత్తగా పొజిషన్స్ తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి ఎందుకు వెళ్ళిపోద్ది అంటే ఒక లిమిట్ అనేది పెట్టారు, ఇన్ని కోట్లు దాటి దాంట్లో ట్రేడింగ్ అనేది జరగకూడదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, ఎందుకంటే స్పెక్యులేషన్ ఉంది దాంట్లో అని చెప్పేసి. రైట్ సార్. అది రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మళ్ళీ బ్యాన్ లిస్ట్లోంచి ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఈ సెటిల్మెంట్ జరిగిపోద్ది. ఇప్పుడు మన ఇద్దరిది చెరొకటి ఉంది, లేకపోతే మన ఇద్దరం మీరు 100 కోట్లు కాంట్రాక్ట్లు 100 కోట్ల రూపాయల విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బై చేసి పెట్టారు, నేను సెల్ చేసి పెట్టాను, మన ఇద్దరం సెటిల్ చేసుకున్నాం, ఒక 50 కోట్లు అనుకుందాం. అప్పుడు 50 కోట్లు రిలీజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా కాంట్రాక్ట్స్ అనేది వస్తాయన్నమాట. అంటే ఐ మీన్ టు సే ఏంటంటే అది ఓపెన్ ఉంటుంది, దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా కన్ఫర్మ్ చేయండి. హౌ టు ఫైండ్ ద BTST స్టాక్స్? యా, ఓవర్ ట్రేడ్. అవును, ఓవర్ ట్రేడింగ్ ఆల్సో బిగ్గెస్ట్ డిజాస్టరు. ఓవర్ ట్రేడింగ్ అంటే మనం ప్రతి మూమెంట్ని కూడా మనం క్యాప్చర్ చేయాలి, ప్రతి మూమెంట్లో కూడా మనం ఎంతో కొంత ఎర్న్ చేయాలి. ఎందుకంటే డబ్బులు ఎంత ఎర్న్ చేసినా సరే అది సఫిషియెంట్ కాదు కాబట్టి దాని మీద ఉంటుంది డెఫినెట్గా. దానికి మీరు లిమిట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓవర్ ట్రేడింగ్ అనేది దానికి ఆల్టర్నేటివ్ హాబీస్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏదైనా ఒక చిన్న స్టాక్ తీసుకొని దాన్నే వాచ్ చేస్తూ ఉండటం కానీ, లేదంటే కంప్లీట్గా సిస్టమ్ షట్ డౌన్ చేసుకొని బయటకు వెళ్ళటం కానీ, ఏదన్నా కానీ ఒక ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అండి, హై లెవరేజ్ అండ్ ఓవర్ ట్రేడ్ దట్ ఈజ్ డిజాస్టర్. వీకే ఫ్యాషన్స్, హాయ్ సార్, హలో అండి. సత్యబాబు గారు, సార్ యువర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఫోన్ నంబరా నేను షేర్ చేస్తాను, మన టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. ఓకేనా? సుబ్బారావు గారు, రేపటికి దీపక్ నైట్రేట్, టాటా మోటార్స్, ABFRL చూడండి. యా, వాయిస్ ఈజ్ వెరీ క్లియర్. రాజ్ కింగ్, హాయ్ హాయ్ సార్, హలో. ఆదిలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్, హాయ్ అండి. ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓకే, డెఫినెట్గా షేర్ చేస్తాను. నేను నాకేంటంటే బాగా అర్థమయ్యేలాగా చెప్పాలనిపించింది. కొన్ని కాన్సెప్ట్స్లో ఏంటంటే మనకి కొన్ని క్లారిటీ ఉండవు, ఎందుకంటే ఆ టర్మ్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ నేను స్ట్రక్ అయిపోతూ ఉంటాను. బట్ డెఫినెట్గా మనం సిరీస్ అనేది చేసుకుందాం క్లారిటీగా మొత్తం. మాది గుంటూరు దగ్గర సార్. విశ్వ గారు, హలో, హాయ్ సార్, హలో అండి. సుబ్బారావు గారు, క్రిప్టో అంటే క్రిప్టోలో మనకు ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు లేవరేజ్ అవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. క్రిప్టోలో ఏంటంటే తక్కువ అమౌంట్తో హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా
ఈక్విటీ ఆప్షన్స్ చేస్తున్నాం, ఒక్కో లాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిట్ వస్తే మంచిదే, బట్ డికే వీటి వల్ల ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, అంతే లాస్ పెద్దగా కనపడుతుంది అనమాట. సో అప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయనుకోండి, ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. సుబ్బారావు గారు మీరు అడిగారు ఈ యొక్క పెద్ద టార్గెట్ కోసం మనం వెయిట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి, అండ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ అగైన్. సో చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము, మన అకౌంట్లో 5 lakh రూపీ ఉంది. ఓకే, 5 lakhs ఉంది. యా, ఓకే ఫైన్. 5 lakh రూపీ ఉందనుకోండి, 5 lakhs మన దగ్గర. ఇప్పుడు దీంట్లో ఎంత వట్టికి మనం బేర్ చేయగలం అనేది, దట్ ఈజ్ ఫస్ట్ ఏంటంటే, ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుందండి. ఓకే, అందరూ ఈక్వల్గా ఉండలేరు. ఓకే, ఇప్పుడు అంబానీ ఉన్నారు, అదానీ ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద రిస్కులు తీసుకుంటారు, పెద్ద పెద్ద ప్రాఫిట్లు తీసుకుంటారు. ఓకే, ఇంకొకళ్ళు ఇంకో రకంగా ఉంటారనమాట. అయితే ఏ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 10,000 రూపీస్ లాస్ వచ్చిందనుకోండి ఒక ట్రేడింగ్లో ఇద్దరికి. సో డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది అనమాట, ఇక్కడ డిఫరెంట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, బట్ చూడండి, మనం ఎప్పుడైతే తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5,000 రూపీస్ రిస్క్ అయిందనుకోండి, స్టిల్ మనకి పెద్దగా పెయిన్ ఉండదు. అంటే జనరల్ కేటగిరీలో చెప్తున్నాను, వీళ్ళిద్దరి గురించి మర్చిపోదాం కాసేపు. అంటే పర్సన్ టు పర్సను రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది మారుతుంది, రిస్క్ అవర్స్ అంటాం కదా అది. ఓకే, అది మనకు అర్థమైంది. నెక్స్ట్ 5,000 లాస్ అయ్యామనుకోండి 5 lakhsలో, మనకి పెద్దగా అనిపించదు పెద్దగా, ఓకే 5,000 కదా అని. బట్ అదే 50,000 లాస్ అయ్యామనుకోండి, మనకి ఎమోషన్ వచ్చేస్తుంది, అరే ఇంకేమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఇక్కడ ఎమోషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఉంటుంది లెస్ అనమాట. ఏదో సరదాగా ఒక డిన్నర్ చేసాంలే, లేదా ఎక్కడికో వెళ్ళొచ్చామన్న ఫీలింగ్లో ఉంటుంది కొద్దిగా ఉంటుంది పెయిన్. ఓకే, ఇది లెస్ ఉంటుంది, ఇదేమో హైలో ఉంటుంది ఎమోషన్. అయితే దీని నుంచి మనం ఏం చేయాలి అంటే, తక్కువ క్వాంటిటీ అనమాట. ఎప్పుడైనా సరే లెస్ క్వాంటిటీస్తో మనం ట్రేడ్ చేసి ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, మనకు పెద్దగా బాధ అనిపిది. ఈరోజు మనం ఒక 100 క్వాంటిటీ హోల్డ్ చేసాం, ఏదైనా స్టాక్ కానీ లేకపోతే ఒక లాట్తో హోల్డ్ చేసాం, ఫ్యూచర్ కానీ ఆప్షన్స్ కానీ అదే ట్రేడ్లో 100 లాట్లు 200 లాట్లు హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, డిఫరెంట్ ఎమోషన్ వస్తుంది అనమాట. అందుకని మనం ఒక బిగ్ టార్గెట్ కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు, మనం ఒక పెద్ద టార్గెట్ తీసుకోవాలనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీతో వెయిట్ చేయగలం. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లాట్ తీసుకున్నాను, ఒక లాట్ అనుకుందాం ఒక 1000 క్వాంటిటీ అనేది, ఇక్కడ 10 లాట్లు తీసుకున్నారు, 10,000 క్వాంటిటీ ఇక్కడ. సో మనం ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, ఇంకా పెద్ద టార్గెట్ కోసం మనం 1000 క్వాంటిటీ కాబట్టి వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, బుక్ చేద్దాం ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ తొందరగా మనల్ని పుష్ చేస్తుంది అనమాట 10,000 క్వాంటిటీ. ఇక్కడ ఏంటంటే ఈ ఇంకా వస్తుంది, ఒకవేళ ఏదైనా రిస్క్ అయినా మనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీయే కదా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన ఎమోషన్ ఇమీడియట్గా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి బుక్ చేయమంటుంది. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడేమో హెవీ పెయిన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ రివర్స్ ఇంజనీర్ పనిచేస్తుంది. ఇక్కడేమో లెస్ పెయిన్ ఉంటుంది. రివర్స్లో వెళ్ళింది అనుకోండి, అంటే నెగిటివ్గా వెళ్ళిపోయింది మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ ఇక్కడ చూడండి, కొద్దిగా ప్రాఫిట్ రాగానే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏం చేసిందంటే మన బ్రెయిన్ బుక్ చేయి 20,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి, ₹3 అంటే జస్ట్ ₹3 వచ్చింది ఇక్కడ ప్రాఫిట్. ఓకే, 30,000 వచ్చినాయి. మనల్ని ఏం చెప్తుంది మన బ్రెయిన్, మన ఎమోషన్, బుక్ చేయమంటుంది. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ₹5 ఓవర్ నైట్ తగ్గిపోయింది అంటే 50,000 లాస్ వచ్చింది ఇక్కడ. చూడండి, ఇప్పుడు బ్రెయిన్ ఏం చెప్పాలి, నీకు లాస్ పెరిగిపోద్ది, నువ్వు బుక్ చేయి అనాలి. కానీ అలా చెప్పదు, అక్కడ ప్యానిక్ ఫియర్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే, నీ ప్రైస్ అన్నా రాని, లేకపోతే కొద్దిగా లాస్ని తగ్గనివ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అందుకే జనరల్గా ఏంటంటే ఫియర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదండి. ఓకే, చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడేమో మన లాస్ వస్తేనేమో హోల్డ్ చేయమంటుంది, కొద్దిగా ఆశ అనమాట. ఇంకొంచెం పెరిగింది అనుకో, అట్లీస్ట్ ఒక 20,000 తగ్గింది, 30,000 తగ్గింది లాస్, దెన్ ఎగ్జిట్ అవ్వు, లేకపోతే నీ కాస్ట్ రా, నీవు ఎగ్జిట్ అవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడేమో బుక్ చేయ ముందు 30,000 అంటే గుడ్ అమౌంట్ కదా అనిపిస్తుంది.
అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది రివర్స్ చేయగలగాలి. అంటే లాస్ వచ్చినప్పుడు క్విక్గా బయటకు రావాలి. ఓకే, ఐఎమ్ ఎగ్జిట్. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ప్రాఫిట్స్ గ్యారంటీ ఉండవు కాబట్టి పార్షియల్గా బుక్ చేసుకుంటూ స్లోగా 2 లాట్లు 3 లాట్లు బుక్ చేసుకొని దాన్ని ట్రయల్ చేసుకుంటూ ముందుకు రావాలి. ఇదొకటి. ఈ పద్ధతి అనేది మనం అలవాటు చేసుకోవాలి సార్. ఎందుకంటే లైఫ్లో ఓ మిత్రుడు కలిశారనమాట. హీ లాస్ట్ 20 lakhs. ఓకే, హీ లాస్ట్ 20 lakhs ఇన్ ఆప్షన్ బయింగ్. అండ్ ఏం చెప్పారంటే నాతో, భాయ్ ఈ 20 lakhs నేను లాస్ అయ్యాను, దానికి రివర్స్ చేసి ఉంటే నాకు ప్రాఫిట్ వచ్చాయి, ఈ పాటికి నా దగ్గర కనీసం నా డబ్బులన్నా నాకు ఉండేవి కదా అన్నారనమాట. బట్ ద ట్రూ ఏంటంటే కరెక్ట్ అది. అంటే ఇక్కడ బ్రెయిన్లో ఏదైతే జరుగుతుందో దాన్ని రివర్సల్ ఇంజనీరింగ్ అనేది చేయగలగాలి. ఇప్పుడు మనం 10,000 క్వాంటిటీతో ఉన్నప్పుడు 30,000 వచ్చినప్పుడేమో బుకింగ్ చేయమంటుంది మన మైండ్. 50,000 లాస్ వచ్చినప్పుడేమో ఇది లాస్ వెయిట్ అంటుంది. ఇది రివర్స్ అనేది చేయగలగాలి. ఇది ప్రాఫిట్. ఓకే, రెండవది వచ్చేసరికి సింపుల్గా మెథడు, తక్కువ క్వాంటిటీ తీసుకొని లెస్ ఈజ్ మోర్ కంఫర్ట్. ఒకవేళ పోయిందనుకోండి, మనం వెయిట్ చేసాం, ఏదో మంచి టార్గెట్ పోయిందనుకోండి, తక్కువ అమౌంట్ ఓకే, బట్ వెయిట్ చేసాం, మనం అనుకున్నట్టు సిగ్నిఫికెంట్గా 1x 2x 3x 4x కూడా అవ్వచ్చు, అయింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఇది సస్టైనబుల్ మోడల్. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ మోడల్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వటం అండ్ ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. బట్ ఈ కేసులో చూడండి, మనం రిస్క్ అయినప్పుడేమో ఎక్కువగా తీసుకుంటున్నాం, రివార్డ్ వచ్చినప్పుడు తక్కువగా. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మన అకౌంట్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫేవర్గా లేదు ఇక్కడ, మన లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ లాస్ని కంట్రోల్ చేయట్లేదు, కానీ ప్రాఫిట్ని కంట్రోల్ చేస్తున్నాం. తక్కువ వస్తే హ్యాపీ. ఓకే, సో దీన్ని మీరు కొంచెం అంత ఈజీ కాదు, డిజైన్ చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి, తక్కువ తీసుకోండి, వెయిట్ చేయండి పెద్ద టార్గెట్ కోసం. మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు పార్షియల్గా బుక్ చేసుకోవడం అట్లా చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. ఓకే సార్. ఓకే, నేను కొంచెం డీప్గా వెళ్ళిపోయానా, సారీ, కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, నైస్. తెలియక ఓవర్ ట్రేడ్ చేసి లాస్ చేశాను, అందుకే ఓన్లీ స్టాక్ స్వింగింగ్ ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాం సార్. ఎస్ మేడం, స్టాక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంత వాటికి సేఫ్టీ ఉంటుంది. ఎలా అంటే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎట్లానో టీటాడీకేలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మీ స్టాక్ లాస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో అట్లీస్ట్ మీరు హోల్డ్ చేయగలరు. ఓకే, కొన్ని రోజులకు ఏదైనా మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ హిస్టరీ ఏం చెప్తుందంటే, హిస్టారికల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అందరూ కూడా మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. ఒకవేళ మీకు ప్రాఫిట్ ఇవ్వలేదనుకోండి, ఏదో మీరు అనుకున్నారు, అనాలిసిస్ చేశారు, తీసుకున్నారు, బట్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయొచ్చు. లేదా పార్షియల్గా కూడా మీరు ఎగ్జిట్ అయిపోయి ఇంకొక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో ఒక 50,000 పెట్టాం, అది బాగా పర్ఫామ్ చేయట్లా, దాంట్లో కనీసం పార్షియల్గా ఎగ్జిట్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. చేసేసుకొని మీరు చక్కగా వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అది చెప్తేనే అర్థమవుతుంది. ఓకేనా సత్యబాబు గారు? ఎస్, నాకు డౌట్ ఉంటే ఫోన్ చేస్తా, రెస్పాన్స్ ఇస్తా. ఎస్ సార్, డెఫినెట్గా, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, ఐ విల్ గైడ్ యూ. కానీ నాకు మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఓకే, నేను గుంటూరు హిందూ కాలేజీలోనే ఇంటర్ చేశాను. ఓకే, నైస్. గ్రేట్ అండి. ఎస్ సార్, క్రిప్టోలో నేను డైలీ లైవ్ వస్తున్నాను. ఓకే, అండ్ బేసిక్ వీడియోస్ అయితే చేశాను సార్. సుబ్బారావు గారు చూడండి, మనం హోల్డ్ చేయొచ్చు, అండ్ తీటాడికేలు ఈ బాధలు ఉండవు, అండ్ తక్కువ క్వాంటిటీ అంత అంటే ఫ్రాక్షన్స్లో మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఆప్షన్ తీసుకున్నారనుకోండి, అది ఫుల్గానే ఎగ్జిట్ అవ్వాలి, ఫుల్గా. దాంట్లో నేను హాఫ్ చేస్తానంటే అలౌ చేయదు ఇండియన్ మార్కెట్స్లో, బట్ వెస్ట్రన్ మార్కెట్స్ అలౌ చేస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు బిట్ కాయిన్ ఉందనుకోండి, దాంట్లో ఫ్రాక్షన్స్ ఎంత తక్కువైనా మనం తీసుకోవచ్చు, కొద్దిగా స్మాల్ అమౌంట్స్. లైక్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. అండ్ ఒక మేడం గారు గోల్డ్ కూడా చక్కగా మార్టింగేల్ యూజ్ చేసి షీ ఈజ్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సార్ మీరు చాలా
చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ వలన చాలామంది మధ్యతరగతి వారు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి. మీ భాష చెప్పే విధానం నేను ఫ్యాన్ గ్రేడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు మీ కామెంట్కి. ఇంతమంది చూస్తున్నారు, మరి లైక్స్ ఎందుకు? యా సుబ్బారావు గారు, థ్యాంక్ యూ ఫర్ కన్సర్న్ సార్. ఎస్ సార్, నేను స్టాక్స్ అనేది ఒకసారి చూస్తాను. సత్యబాబు గారు, తేజాస్ నెట్వర్క్స్, దీన్ని మేనేజ్ చేయాలంటే ధన్ అకౌంట్ ఉంటే సూపర్గా చేయొచ్చు. ఎస్ సార్, ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, వీడియో కూడా చేశాను. అండ్ సారు అడిగారనమాట, నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంటే చెప్పండి పెద్ద ఆయన. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ ఈజ్ డూయింగ్ గుడ్. ఆర్ యూ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్? ఎస్ సార్, ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్, మెంటర్, ట్రైనర్, ఓకే, యూట్యూబర్. బట్ ఐ ఇన్వెస్ట్ అనమాట మోస్ట్లీ. బట్ అనాలిసిస్ చేస్తాను, గైడ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ట్రేడింగ్ తక్కువ చేస్తూ ఉంటాను. దానిలోకి జాయిన్ అయ్యాక నేను లాస్ నుండి ప్రాఫిట్లోకి వచ్చాను. చాలా పెద్ద క్వాంటిటీ తీసుకుంటారు సార్. వైజాగ్ సుబ్బారావు గారు, నైస్ సార్, వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. సార్, హౌ టు అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్? సో మన దాంట్లో కృష్ణ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఓన్లీ ఎక్స్పైరీ రోజే ట్రేడ్ చేస్తారనమాట. మిగతా టైం ఏం చేస్తారు అంటే హీ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్. సో సార్, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్ స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చు సార్. అంటే స్క్రీన్ చేయడం, ఇప్పుడు మీకు టైం ఉందనుకోండి, ఇనఫ్ టైం, మార్కెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు కూడా టైం కుదిరిందంటే మార్కెట్ ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి అలా ఉంటుంది, అది పిచ్చి అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేనైతే చూస్తుంటా. ఓకే, ఫైన్. అయితే దీని నుంచి రావడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. గతంలో కొన్ని స్టాక్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అయినాయి, లేకపోతే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, కొద్దిగా క్వాంటిటీ తీసుకొని, అది కూడా ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే మనం గేమ్లో ఉండాలి. ఇట్ ఈజ్ లైక్ గేమ్ అనమాట. ఇది ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ డిఫరెంట్ ఏం కాదు. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ ఆడతారు, పెద్దవాళ్ళు రకరకాల గేమ్స్లో ఇది ఒక గేమ్ అనేది నాకు అర్థమైంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్లో నేను అనుకునేవాడిని చాలామంది తెలియక మార్కెట్లోకి వస్తున్నారేమో, వాళ్ళందరికీ నేను చెప్దాము లాస్ అయిపోతారు, ట్రేడింగ్ చేయొద్దు, అట్లా ఇట్లా అని. దాని తర్వాత నేను తెలుసుకోవాల్సి వచ్చింది, ఏంటంటే తెలియక కాదు, గేమ్ ఇది ఒక కిక్ ఇస్తుంది. దాని తర్వాత చిన్నగా రియలైజ్ అయ్యేవాళ్ళు రియలైజ్ అవుతుంటారు, కొంతమంది కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు, కొంతమంది నేర్చుకొని షిఫ్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే లాస్ టు ప్రాఫిట్ అనేది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవి డిఫరెంట్ మైండ్ సెట్స్ అనమాట. ఓకే, అలా అనమాట. అట్లాగనే నాకు అనిపించింది ఇట్ ఈజ్ లైక్ ఒక యాక్టివిటీ. ఓకే, డైలీ కొంతమందికి గేమ్ ఆడితేనే లేదా జాగింగ్ చేస్తే నిద్ర పట్టిద్ది, అట్లాగే ఒక యాక్టివిటీ అనమాట. ఇది కూడా బ్రెయిన్కి కానీ మన ఎమోషన్స్ కానీ ఒక యాక్టివిటీ. బట్ కానీ దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం డిజాస్టర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనతో పాటు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. అందుకని మనం కొద్దిగా దీని మీద ఫోకస్ చేయాలి. అంటే ఫస్ట్లో సరదాగా ఏదో ఆడాము, సరదాగా అయిపోయింది. సరదా కొంతసేపు ఉంటుంది, ఆడాలి, తెలియాలి. బట్ అక్కడ నుంచి కొద్దిగా నేర్చుకోవటం, దాని తర్వాత అక్కడ నుంచి మనం లాంగ్ టర్మ్లో ఎలా ముందుకెళ్ళాలి దీని నుంచి అనేది ఫోకస్ చేయాలి. ఎందుకంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి చెప్పినా అర్థం కాదనమాట. అంతే కదా, లైఫ్లో పెద్దవాళ్ళు మనకి చాలా చెప్తున్నారు, మనకు అర్థం కాదు. వెన్ వీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు అందుకు చెప్పారా అనేది తెలుస్తుంది. అట్లాగే మార్కెట్లో కూడా కొత్త వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళు చేస్తున్న కొద్దీ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే వాళ్ళు తక్కువని కాదు, మనకంటే బెటర్గా కూడా వాళ్ళు వర్షన్గా తయారవుతారనమాట. అందుకని ఓవర్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైనా ట్రేడ్ ప్లాన్ పెట్టుకోండి, ఒకటా రెండా అనేది. బట్ ఏమీ తెలియకపోతే గ్యాంబ్లింగ్లోకి వెళ్ళిపోతాం. అంటే నేను ఎందుకు ట్రేడ్ చేస్తున్నాను, ఎక్కడ ట్రేడ్ చేస్తున్నాను, ఎందుకు తీస్తున్నాను అంటే ఒక సెటప్ అనమాట. లేదనుకోండి గ్యాంబ్లింగ్లో అంటే ఏదో వస్తే వచ్చింది పోతే పోయిందని ఒక 10,000 5,000 వేస్తుంటాం. అలా కాకుండా మీరు నేర్చుకోండి. సింపుల్ కాన్సెప్ట్స్ పెట్టుకోండి. డోంట్ గో వెరీ
కాంప్లికేటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవి ఇవి పెట్టుకోకుండా ఇదిగో నాకు RSI 60 దాటితేనే ఎంట్రీ తీసుకుంటా, లేకపోతే సూపర్ ట్రెండ్ పాజిటివ్ సిగ్నల్ ఇస్తేనే ఎంట్రీ తీసుకుంటా. దట్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది పెట్టుకొని 1-2 ట్రేడ్లు అనేది తీసుకొని వెదర్ ఇట్ ఈజ్ చెప్పాను కదా, మేనేజ్ చేయాలి, కంపల్సరీగా మేనేజ్ చేయడం అనేది చేసుకోండి. దాని తర్వాత మీకు టైం ఉంటే ఏదైనా స్టాక్లో కొద్దిగా షేర్స్ అనేది బై చేసుకొని దాన్ని చూస్తున్నా సరే మీకు ఏంటంటే ఇక్కడ చాలా వాటికి సేవ్ అవుతారనమాట. ఆ విధంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ నేను చెప్పింది, ఎందుకంటే నేను కూడా అలాగే చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఒక ట్రేడ్ 2 ట్రేడ్లు ఏదో ఎప్పుడైనా చేసామనుకోండి, ఇమీడియట్గా స్టాక్స్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తూ ఉంటాం ఏది బ్రేక్అవుట్ అవుతుంది వాల్యూమ్స్ కానీ. అక్కడ కొద్దిగా ఇన్వెస్ట్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ కొంత ఎమోషన్ కనెక్ట్ అయిపోయి దాన్ని ట్రాక్ చేస్తూ టైం అనేది అయిపోతుంది అనమాట. అది రాకేష్ గారు. వర్క్షాప్లో ఓన్లీ ఇన్వెస్ట్ కవర్ చేస్తారా లేదా డెరివేటివ్స్ కూడా కవర్ చేస్తారా? సో అయితే ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో వర్క్షాప్ ఒకటి ఉంది. ఓకే, దాని గురించి నేనైతే ఇక్కడ లింక్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు రావచ్చు, మనందరం సరదాగా కలవచ్చు. ఓకే, అయితే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ముందు క్లారిటీ ఇద్దామనేది డిసైడ్ అయ్యా. ఎందుకంటే అన్నీ ఒకటేసారి అంటే క్లమ్జీ అయిపోతుంది మనకి. ఆప్షన్స్ అంటే ఈక్విటీ, ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, ఎలా మార్కెట్ వర్కౌట్ అవుతుంది, మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఇది కవర్ చేసేపాటికి మనకి 4-5 అవర్స్ పడుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మన ఇంటరాక్షన్స్ టైం సరిపోద్ది అనేది నా యొక్క ప్లాను. బట్ మీకు ఏదైనా స్పెషల్ డౌట్స్ ఉంటే కూడా సో ఐ కెన్ అసిస్ట్ యూ ఇఫ్ టైం పర్మిట్స్. ఓకేనా సార్? బిట్కాయిన్ ట్రేడింగ్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా? ఎస్ సార్, ఇట్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా. ఓకే, బిట్కాయిన్ ట్రేడింగ్ ఈజ్ లీగల్ ఇండియా. బిట్కాయిన్ ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ నేను లింక్ షేర్ చేశాను, ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఓకే, సో దానికి సంబంధించిన మెటీరియల్ అనేది రెడీ అవుతుంది. త్వరలో ఏంటంటే మీకు షేర్ చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ బిట్కాయిన్ అనమాట, ఐ మీన్ క్రిప్టో మీద. ఓకే, యా. ఆదిలక్ష్మి గారు, ఐఎమ్ స్టేయింగ్ ఎట్ చందానగర్ హుడా కాలనీ. ఓ నైస్ నైస్. ఓకే మ్యామ్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ. గ్రేట్. గోల్డ్ ఈజ్ బేరిష్. ఓకే, ఎవ్రీ రైజ్ ఈజ్ ఏ సెల్లింగ్ ఆపర్చునిటీ. బట్ చూడండి, ఒక టాప్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ వోల్టైల్గా ఉంటుంది. గమనించండి, ఎప్పుడైనా టాప్ క్రియేట్ అయ్యేటప్పుడు చాలా వోల్టైల్గా ఉంటుంది. వోల్టైలిటీ అంటే ఏంటంటే హైలో వాళ్ళు మనకు అర్థం కాకుండా పైకి కిందకి తిప్పుతారు 4 సార్లు. పైకి వెళ్ళడు కానీ ఫాస్ట్గా వెళ్తాడు కింద నుంచి. బట్ 1 లెవెల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ చేస్తాడు అక్కడ. ఓకే, సో ఆ ఫేజ్లో ఉంది, గమనించండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫేజ్ డిస్ట్రిబ్యూషన్. సార్ రామిరెడ్డి గారు, అది గోల్డ్ కొన్న ఫేజు. మధుమంజు గారు, వెల్కమ్ అండి. అక్కడ లింక్ అయితే షేర్ చేశాను, సో సపోర్ట్ చేయండి. ఋతు ప్రభా గారు, మీ అనాలిసిస్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. బెట్టింగ్కి ట్రేడింగ్కి తేడా ఏముంటుంది? రెండిట్లో లాస్ అవుతున్నారు. అదే సార్, ఇది గేమ్ సార్. యాక్చువల్గా గంగాధర్ గారు, ఓపెన్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ గేమ్ అనమాట. బట్ దాని నుంచి మనం నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటే రియల్గా నాకు 1%, 2% ప్రాఫిట్స్ కూడా ఎప్పుడూ రాలేదు ఒక స్టాక్లో. దాని తర్వాత నేను ఫోకస్ చేశాను స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి అసలు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, 5%, 10% ఒక్కొక్కసారి ఈజీగా వచ్చేస్తున్నాయి, ఒక్కొక్కసారి నిజంగా తెలియదు నాకు. ఒక్కొక్కసారి కింద పడుతున్న స్టాక్స్ విపరీతంగా. ఒకరోజు మేము ఒక 3 ఉన్నాం అనమాట మా ఆఫీస్లో. ఎక్సెల్ షీట్ వేసి డైలీ లాస్ అవుతున్న స్టాక్స్ బై చేయటం నిజంగా చేసాం. అది ఇంకా లాస్కి వెళ్ళిపోయింది. సో ఏంటంటే కొన్ని విషయాలు మనం అది అప్పుడు గ్యాంబ్లింగ్ స్టేజ్లో ఉన్నాం, తెలియదు, చెప్తే కూడా అర్థం చేసుకునే స్థితిలో లేము. చిన్నగా మన యొక్క ఎక్స్పీరియన్స్, మన యొక్క అవగాహన, మన యొక్క సిచ్యువేషన్స్ మనల్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. దెన్ రియలైజ్ అయ్యాం మనం ఈ కొన్ని స్టాక్స్ 10%, 20% పెరుగుతున్నాయి, చక్కగా మనం 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 20,000 వస్తాయి కదా. ఈ థాట్ ప్రాసెస్ అనేది ఎనేబుల్ అయినప్పుడు నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను.
ఓకే. సో మా గురువు గారు అనిల్ హుడ్డా గారు కానీ కమల్ గారు కానీ చాలా చక్కగా గైడ్ చేశారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కొన్ని స్టాక్స్ లాస్ వస్తాయి, రావు అని చెప్పారంటే అది కరెక్ట్ కాదు మార్కెట్లో. బట్ దాన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి, అంతే, ఏం లేదు. బట్ కొద్దిగా మనం నేర్చుకున్నామంటే మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని అండ్ బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ మొమెంటంలో ఉన్న స్టాక్స్ని కానీ పట్టుకోవడానికి చాలా పాసిబిలిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే లెర్నింగ్ యాడ్ అవుతుందో సార్, ఇక్కడ మీరు అన్నారు కదా బెట్టింగు ట్రేడింగు అనేది, ఈ లెర్నింగ్ యాడ్ అవుతుందో అప్పుడు ఈ బెట్టింగ్ లాంటి కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి మనం రియల్ లైఫ్లో మంచి రిజల్ట్స్ చూడటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అక్కడ చిన్న చేంజ్ ఏంటంటే షిఫ్ట్, ఇట్ ఈస్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ అప్లయింగ్, ఈ రెండు కూడా యాడ్ అవ్వాలి. అప్పుడు బెట్టింగ్ నుంచి బయటకు వచ్చినట్టే ట్రేడింగ్ అనేది. లేదు అంటే సేమ్ సిమిలర్, ఏదో వేసాను ఒక 50,000 వస్తుందా, పుట్టు కాలు తీసాను, లేకపోతే ఆ స్టాక్ కొన్నా ఈ స్టాక్ కొన్నా టిప్స్ పై, ఇది వర్కౌట్ అవుతుంది లాంగ్ రన్లో. మేబీ టెంపరీ కిక్ ఇస్తుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే కీప్ ఆన్ బ్లీడింగ్ అనమాట అకౌంట్ అనేది. సుబ్బారావు గారు, ఎఫ్స్ డెఫినెట్గా అండి, మీ పెద్దవారి ఆశీస్సులతో డెఫినెట్గా వస్తాను. ఓకే, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ అండ్ ఐ హ్యావ్ లెర్న్ట్ మెనీ థింగ్స్ అనమాట. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. వర్క్షాప్లో దాన్ని అకౌంట్ గురించి నో ప్రాబ్లం సార్, మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దానికి సపరేట్ మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాం ఇంకొకసారి. ఓకే, సో యా, నేను చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్నాను, బ్యాడ్ థింగ్స్ అనేది చేశాను ట్రేడింగ్లో, ఎక్స్పీరియన్స్ అంటే. సో ఐ స్టార్టెడ్ ఏంటంటే రియలైజ్ అయ్యాను అనమాట, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో స్లోగా ఏంటంటే ఐఎమ్ ఆన్ రైట్ ట్రాక్ ఇన్ సింపుల్ వే. ఓకే, sir, in trading view how can I see Nifty 50 chart, sir? You want to see only Nifty 50 chart and gold chart or Nifty 50 stocks? Okay, I will show both of you. సో ఇక్కడ చూడండి, నేను నిఫ్టీ అనేది యాడ్ చేశాను, నిఫ్టీ 50 అనేది యాడ్ చేశాను. ఓకే, సో దీనికి వెళదామా? యా, దిస్ ఈజ్ గుడ్. ఇప్పుడు మనం గోల్డ్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి రైట్లో ప్లస్ బటన్ ఉంది, ఇది కంపారిజన్ అనమాట. మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు సార్. ఓకే, ఇది గోల్డ్ ఫ్యూచర్స్ అని కొడితేనేమో ఇది ఒక సిరీస్ లాగా వస్తుంది, పాత డేటా కూడా తీసుకుంటుంది, అందుకని ఇది క్లిక్ చేస్తున్నాను నేను. ఈ మొత్తం యాడ్ చేసామనుకోండి ఒక్కొక్కటి ఇండివిజువల్గా, అదేంటంటే కొద్దిగా హాఫ్ చూపిస్తుంది అనమాట. ఓకే, గోల్డ్ ఫీచర్స్ క్లిక్ చేశాను నేను. ఇదేంటంటే కంటిన్యూటీ ఉంటుంది చార్ట్లో, లేదు మంత్లీ ఇది క్లిక్ చేసి ఇక్కడ నుంచే వస్తుంది, తెలుసు కదా మనకి డేటా. ఓకే ఫైన్, ఇక్కడ నేనేం చేశానంటే సెన్సెక్స్ ఇది, ఓకే ఇది సెన్సెక్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. చూడండి ఇది వచ్చేసరికి గోల్డ్, ఇది 45% రిటర్న్ జనరేట్ చేసింది ఇక్కడ. ఇది చార్ట్ వచ్చేసరికి గ్రాఫికల్గా ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి 14% రిటర్న్ జనరేట్ చేసింది. అయితే దీనిలో ఇది అంటే 45% ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అని తెలియదు కదా మనకి. ఇక్కడ చూడండి 1 డేలో కంపేర్ చేయాలంటే కింద బోటంలో ఉంటుంది సార్, విజయ్ సార్, ఇక్కడ యూ కెన్ చెక్ ఓవర్ హియర్. ఇన్ ఎ డే ఇట్స్ గివెన్ it is showing 0.18% outperforming as compared to the, here it is a Sensex. Okay, so Sensex in a day it's dropped by minus 1.4%. Okay, it's dropped by 0.14%, right? In 5 days gold is underperforming. So sarki kodiga language problem ఉంది, that's the reason I am trying to explain in English. Okay, bear for few moments. Here the gold is underperformed as compared to the Sensex, right, by 1.37%. It is up by 1.78% in 5 days.
So let's say I want to check with 1 year. This is a 1 year comparison. Gold is outperformed by 26%, and Nifty, this is the Sensex, Sensex is 12.26%. Right, sir? So I can add even more. Let's say I want to compare with Bank Nifty. Let's say here in this case I can add Bank Nifty also. So I want to check for the last 3 months. You just have to click on 3 months over here. In 3 months you can compare the performance, right, sir? Up to I think 10-15 you can add over here. Hope it's clear, right, sir? With indicator, with the line indicator, yeah, you can convert into line, sir. This is the line chart. Here you can see the line chart. Okay, line chart, this one. You can add whatever you want. Here you can see. Okay, and yeah. బుల్లిష్లో కూడా వోల్టాలిటీ ఉంటుందా? ప్రతి దాంట్లో ఉంటుందండి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అనమాట. సో బుల్లిష్లో ఉందనుకోండి, ఇప్పుడు బుకింగ్ చేసేవాడు బుకింగ్ చేస్తారు, షార్ట్ చేసేవాడు షార్ట్ చేస్తూ ఉంటారు. సో వోల్టాలిటీ ఉంటానే ఉంటుంది. బట్ ఎప్పుడో కంపోజ్గా వెళ్తుంది. కానీ మార్కెట్లో ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అక్కడ ట్రంప్ గారు లేకపోతే ఇక్కడో పాకిస్తాన్ ఏదో ఒకటి గొడవ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి పాజిటివ్ న్యూస్ కూడా వోల్టాలిటీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో వోల్టాలిటీ విల్ బీ దేర్ ఆల్వేస్. సార్ మిమ్మల్ని కలవాలంటే, సార్ ఇక్కడ ఈవెంట్ ఉంది, పాసిబుల్ అయితే ట్రై చేయండి. ఓకే, సో లేదంటే మనం తర్వాత ప్లాన్ చేద్దాం సార్, డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ. అయితే అక్కడ మీరు 100% అంటే 100% అంటే ఇఫ్ యూ ఓకే మీన్స్ ఫిల్ చేసి ఆ డేటా అనేది ఇస్తే, సో దట్ అంటే మనం ప్లాన్ చేద్దాం. ఇట్ ఈజ్ నియర్ బై కుకట్పల్లి ఏరియా. ఎందుకంటే మెట్రోకి దగ్గరగా ఉండే ప్లాన్ చేస్తున్నాను నేను. సో విల్ మీట్ దేర్ అండ్ విల్ డిస్కస్. శ్రీనివాస్ గారు సూపర్ మార్నింగ్ అనాలిసిస్, థ్యాంక్ యూ అండి. రామ్ శంకర్ గారు అంటున్నారు, అన్న నువ్వు ఫ్యూచర్లో ఫ్రీ మార్కెట్ రిపోర్ట్ నీకు కొంచెం పాపులారిటీ. నో వద్దు సార్, కొన్ని మనం ఫ్రీగానే వెళ్ళాలి, తప్పదు. బట్ బ్రతకడానికి మనం కొన్ని పెయిడ్ తీసుకోవాలి, తప్పదు. ఓకే, సో ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అండ్ డెఫినెట్గా ఏంటంటే మనం ఫ్రీగానే వెళ్తాం. ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించారు. ఐఎమ్ వెరీ లేమెన్ అనమాట మార్కెట్లో, బట్ యూ యాక్సెప్టెడ్ మీ అండ్ వీ కీప్ గ్రోయింగ్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మీ ప్రీ మార్కెట్ రిపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. వెరీ నైస్ విశ్వ గారు. ఫ్యూచర్లో ప్రీ మార్కెట్ రిపోర్టు పెయిడ్ చేయకండి. చేయను. ఎస్ సార్. హాయ్ సార్, యు ఆర్ క్లియరింగ్ డౌట్స్, బట్ వెన్ డూ వీ టేక్ ట్రేడ్? సో సార్ ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ సిస్టమ్. యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ ట్రైనర్ ఏంటంటే ఐ విల్ అసిస్ట్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. సో మీరు దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ హోలీ గ్రెయిల్ లేదు. ఇట్స్ మార్కెట్ ఈజ్ అ ఓషన్ అనమాట. మీరు నేర్చుకునే కొద్ది నేర్చుకుంటూనే ఉంటారు. లైఫ్ టైం సరిపోదండి మనకి నేర్చుకోవడానికి. బట్ ఇన్ బిట్వీన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది మీతో షేర్ చేస్తాను. మీరు ఆ సెటప్స్తో వర్కౌట్ చేసుకొని చిన్నగా మీరు మైండ్ సెట్ని సరిగ్గా ఉంచుకోవడం, హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం, ఇటువంటి చిన్న స్టెప్స్ అనేది తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు గ్రో అవుతారు. ఓకే, ఇట్ ఈజ్ ఏంటంటే లైక్ చిన్న పిల్లలు ఏ విధంగా అయితే అడుగులేసి పరిగెత్తుతూ చేస్తూ ఉంటారు, లైక్ వైజ్ ఏంటంటే ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్, ఇవి కూడా అలాంటివే. వీ నీడ్ టు టేక్ ఏంటంటే స్మాల్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకి ఒక ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ అయింది చూడండి. ఓ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుంటే, నేనేం చెప్పాను, ట్రెండ్ రివర్సల్ ఒకటి ఉంటుందని చెప్పాను. ఓకే, సో ట్రెండ్ రివర్సల్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ ఇయర్స్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చెప్పాను చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకు వర్కౌట్ అవుతాయి సార్. ఓకే, ఎందుకంటే మనం అవన్నీ చూసాం కాబట్టి.
ఇందులో నేను పర్సనల్గా ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే నా ప్రైస్ వేరు. ఇది చూడండి, మల్టీ లెవెల్ ఇది 2006 నుంచి బ్రేక్అవుట్ అయింది. ఇది వన్ ఆఫ్ ద సెటప్. ఇది దీని మీద మనం వర్క్ చేసామనుకోండి, ఓకే, 10లో ఎన్ని పోతాయి, అన్ని పోలేవు. ఎందుకంటే మార్కెట్ ఎమోషన్స్ ఆర్ టెన్ టు రిపీట్. అదే కదా మనం డౌ థియరీలో నేర్చుకుంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో కోర్ పిల్లర్, వన్ ఆఫ్ ద కోర్ పిల్లర్ ఏంటంటే మార్కెట్ హిస్టరీ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ సెటప్, ఇది బ్రేక్అవుట్ అయింది. ఎంత రిటర్న్ ఇచ్చింది మనకి? 150%. చాలదా మనకి? ఓకే, సో ఆల్ వీ నీడ్ ఏంటంటే బీట్ ద ఫండ్ మేనేజర్స్, అంతే. ఓకే, అయితే సో వెరీ షార్ట్ టర్మ్ కోసం చూసారా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది 540 ఉంది, నేను ఎంట్రీ తీసుకున్నాక ఇది 581 దాకా వెళ్ళిందండి. ఓకే, 40 రూపీస్ పర్ షేర్. ఓకే, దట్ ఈస్ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, దానికి డిజైన్ చేసుకోవాలి. నా ఎంట్రీ 540. ఓకే, 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, 7% రిటర్న్ వచ్చింది. ఇట్ ఈస్ హార్డ్లీ రీసెంట్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, ఇక్కడ తీసుకున్నాం మనం ఎంట్రీ 540, మనకు వచ్చేసింది టార్గెట్. టార్గెట్ అని మీరు అనుకున్నారనుకోండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, మీన్స్ యూ కెన్ గో విత్ బుకింగ్ ప్రాఫిట్ అండ్ సెర్చ్ ఫర్ అనదర్ స్టాక్ కదా. నేనే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, వెరీ బిగ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీంట్లో. సో ఏంటంటే ఐ స్టే ఇన్వెస్టెడ్. లైక్ వైజ్ ఏంటంటే ఈ ట్రేడ్స్ మీరు తీసుకోవాలంటే మీకు బేసికల్గా కొన్ని సెటప్స్ అనేది వర్క్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ అనమాట. ఓకే, దానికోసం మనం హెల్ప్ చేస్తాం, అంతే, ఏం లేదు. ఎలా వెళ్తే బాగుంటుంది అనేది, సో దట్ దాని మీద వర్క్ చేసుకొని మీరు ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తారు. ఎస్ విజయ్ గారు, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. చెయ్యను సార్, ఐఎమ్ మాటిస్తున్నా, నేను పెయిడ్ చేయను. హాయ్ సార్, యువర్ క్లియరింగ్ డౌట్ బట్ వెన్ టు, యా అదే సార్, దట్స్ వాట్ ఐ సెడ్. ఈజ్ నిఫ్టీ సస్టైన్ ఆర్ ఫాల్ అగైన్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సస్టైన్. లుక్స్ లైక్ న్యూసా? ఓకే, నో ప్రాబ్లం. స్వింగ్ ట్రేడింగ్ డిఫరెంట్ మేడం. అది ఐ రెగ్యులర్ వాచ్ యువర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఇట్ హెల్ప్స్ అలాట్ టు అండర్స్టాండ్ ద ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ వర్కింగ్ పీపుల్. థ్యాంక్ యూ విజయ్జీ. మై నేమ్ ఈజ్ సాదిక్ అండి. మేడం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో అంతకంటే కూడా మంచిగా తీయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ ఇట్స్ ఏంటంటే నాట్ ఇంట్రాడే. స్వింగ్ ట్రేడింగ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇంట్రాడే అనేది ఏంటంటే ఆ రోజు ప్రాఫిట్ లాస్తో మనం బయటకు వస్తాం. ఓకే, సో ఒక ఆయన చేస్తున్నారు చక్కగా. మొన్నే అడిగా నేను, మన స్టూడెంట్, హీ మేడ్ 94,000 ఇన్ ఇంట్రాడే, బట్ హీ హ్యాస్ ది వెరీ డిసిప్లిన్ అండ్ లాట్ ఆఫ్ ఫోకస్ అనమాట. ఓన్లీ క్యాండిస్టిక్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఈ ఫస్ట్ స్వింగ్ ట్రేడ్లో మన కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ షిఫ్ట్ అనమాట, నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అవ్వచ్చు. స్వింగ్ ట్రేడింగ్ మనం కొద్దిగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది, బట్ బెటర్ రిజల్ట్స్ అనేది మంచిగా వస్తాయి. ఓకే మేడం, ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. ఓకే, వన్స్ ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి అర్థమయ్యి ముందుకు వెళ్తూ ఉన్నామంటే డెఫినెట్గా మనీ ఆటోమేటిక్ బై ప్రోడక్ట్ ఆఫ్ అవర్ హాబీస్ అండ్ ప్రాసెస్ అనమాట మేడం. ఓకే, యా, సో యా, ఫర్ ద డే ఇదండి. మనం కలుద్దాం, పాసిబిలిటీ ఉంటే రండి సరదాగా. ఓకే, వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ కంటిన్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్. ఏదైనా స్టాక్స్ ఈరోజు కొద్దిగా వీకెండ్లో ఉన్నాం కదా, నేను ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చాను, కొంచెం టైర్డ్గా ఉన్నాను. ఓకే, విల్ సీ టుమారో పాసిబుల్ అయితే మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే రేపు కూడా మనకి హాలిడే ఉంది కాబట్టి రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి, ఎందుకంటే 10:35 అయిపోయింది. లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, దట్ హెల్ప్స్ మీ అలాట్. ఓకే, గుడ్ నైట్ మిత్రులందరికీ.